కాళేశ్వరంపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ కమిషన్ నేటి నుంచి ఓపెన్ కోర్టు విచారణ చేయనుంది. ఇంజనీర్లు, ఉన్నత అధికారులు, కొంతమంది ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఇంజనీర్లను ప్రశ్నించనున్నారు. దీనికోసం బీఆర్కే భవన్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం, తీసుకున్న ఆధారాలు, సమన్లు జారీ చేసిన వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ల ఆధారంగా ఘోష్ బృందం క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. దాదాపు 30 మందిని ఓపెన్ కోర్టుకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రోజుకు 2-3 చొప్పున వారం 10 రోజులు ఓపెన్ కోర్టు నిర్వహించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా అందింది. అందులో అంశాలను కూడా ఎగ్జామిన్ చేయనున్నారు. ఎన్డీఎస్ఏ చైర్పర్సన్ ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి రోజు విచారణకు రావాలని మాజీ ఈఎన్సీ మురళీధర్ నాగేందర్ రావును కమిషన్ ఆదేశించింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్లను బహిరంగ విచారణ చేయనున్నారు. ఫైనాన్స్ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో విజిలెన్స్ రిపోర్టులో క్లారిటీ లేకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల అంశాలపైన అదనపు సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్ కోరినట్టు తెలిసింది. ఇప్పటి వరకు అఫిడవిట్ సమర్పించని మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. పంపు హౌస్లోనే భారీగా అవినీతి, అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించింది. ఎవరికీ అంతు చిక్కకుండా పంపుల కొనుగోలు వ్యవహారం ఉన్నట్టు కమిషన్ భావిస్తోంది. ఇందులో మతలబేంటో తేల్చేందుకు తనదైన శైలిలో జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ చేయనున్నట్లు సమాచారం. కాళేశ్వరం పంప్ హౌస్ల మునకకు కారణమేంటని కన్నేపల్లి, అన్నారం, సుందిల్లా బ్యారేజీల నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లను ప్రశ్నించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ గురించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఇవాళ కాళేశ్వరం పైన బహిరంగ విచారణకు ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా గతంలో కాళేశ్వరం పైన ఈ 3 నెలల పాటు విచారించినటువంటి అధికారులు అందరినీ కూడా దాదాపు 57 పైగా అఫిడవిట్లు వచ్చాయి. ఈ అఫిడవిట్ల ఆధారంగా మరొకసారి వారందరూ కూడా నోటీసులు జారీ చేసింది. ఒక్కొక్కరిని పిలిచి బహిరంగ విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం ఇవాల్టి నుంచి ఉంది. అందుకు బీఆర్కే భవన్లో ఈ బహిరంగ విచారణ కోసం ఈ క్రాస్ ఎగ్జామింగ్ సంబంధించిన అంశంలో బీఆర్కే భవన్లో ప్రత్యేక గదిని కూడా ఏర్పాటు చేసింది. ఎదురెదురుగా ఒకవైపు జస్టిస్, మరోవైపు ఎవరైతే క్రాస్ ఎగ్జామ్కి వచ్చినటువంటి అధికారి, ఇద్దరు ఆ గదిలో క్రాస్ ఎగ్జామ్ అధికారిని క్రాస్ ఎగ్జామ్ చేయబడుతుంది. ముఖ్యంగా గత కాళేశ్వరంలో నిర్మాణంలో సాంకేతికపరమైనటువంటి అంశాలు కావచ్చు, నిర్మాణం కావచ్చు, కీలకంగా వ్యవహరించినటువంటి అధికారుల పైన ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరంలో ఏ విధమైనటువంటి సాంకేతికపరమైన అంశాలు ఉన్నాయి, ఏ విధంగా దానికి ఎలాంటి టెక్నాలజీ వాడిరు, దాని కింద ఉన్నటువంటి పంప్ హౌజులు కావచ్చు, మొత్తం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారంకి సంబంధించిన బ్యారేజీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 57 మంది ఎవరైతే అధికారులు ఉన్నారో 57 మందికి మొత్తం కూడా ఈ అధికారులు రోజుకు ఒకరు లేదా ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం గత నుంచి కూడా చూసినాం, దాదాపు 3 నెలల పాటు కమిషన్ విచారణ చేపడుతుంది. సుందిల్లా ఇప్పటికీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినటువంటి నేపథ్యం ఉంది. ఈ వర్షాకాలంలోనే వాటర్ అంతా కూడా వృధాగా కిందికి పంపించినటువంటి నేపథ్యం కూడా ఉంది. సుందిల్లలో పూర్తిగా వైఫల్యం చెందింది. అట్లనే అన్నారం, మేడిగడ్డతో పాటు మేడిగడ్డనే పూర్తిగా వైఫల్యం చెందింది. సుందిల్లా, అన్నారం పూర్తిగా లీకేజీలు అవుతున్నాయి వాటర్ అంతా కూడా అనేది కూడా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో కమిషన్ పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టి కాళేశ్వరంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరికీ కూడా విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం ఉంది. పంప్ హౌజులే కావచ్చు, పంప్ హౌజులతో పాటు నిర్మాణంలో సంబంధించి అంశంలో ఏజెన్సీ సంస్థలు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఆ అకౌంట్స్ అంతా కూడా తప్పుల తడకగా ఉంది.
కోట్ల సంపద ప్రజా సంపద పూర్తిగా నీలపాలైందనేది కూడా గతం నుంచి వస్తున్నటువంటి వార్తలున్న నేపథ్యంలో కమిషన్ పూర్తి స్థాయిలో అటు ఆర్థికపరమైన అంశాలు, ఇటు సాంకేతికపరమైన అంశాలు, ఇటు నిర్మాణానికి సంబంధించిన అంశాలతో ప్రత్యేకంగా దృష్టి పెట్టి మొత్తం అందులో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 100 మందికి పైగా విచారణ చేపట్టినటువంటి కమిషన్ ఇప్పుడు వచ్చినటువంటి 57 అఫిడవిట్ల పైన ప్రత్యేక దృష్టి పెట్టి క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ క్రాస్ ఎగ్జామ్లో అఫిడవిట్లో ఇచ్చినటువంటి అంశాలే చెప్తారా, లేదంటే ఇంకా కొత్త అంశాలు ఏవైనా కమిషన్ ముందు చెప్పుకొస్తారా అనేది కూడా ఆసక్తిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఇప్పటివరకు అఫిడవిట్లు ఇయ్యని మాజీ ఐఏఎస్ సెక్రటరీలు మాజీ ఐఏఎస్లుగా ఉన్నటువంటి కొంతమంది అఫిడవిట్లు ఇప్పటివరకు దాఖలు చేయలేదు. వారి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఒకవేళ గత నెలల్లోనే అఫిడవిట్లు దాఖలు చేయమని చెప్పినప్పటికీ ఇప్పటివరకు దాఖలు చేయలేదు. వారి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఒకవేళ అవకాశం అనుకుంటే లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయట్లేదు, ఏమైనా తప్పులు ఉన్నాయా, దాఖలు చేస్తే దొరికిపోతామా అనే భయాందోళనలో కొంతమంది అధికారులు ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. దీంతో పాటు ఇట్లాంటి అంశాలు మొత్తం కాళేశ్వరం ఒక తప్పుల తడకగా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత భయాందోళనలు ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగా ఇవాళ మరికొద్ది సేపట్లోనే మాజీ ఈఎన్సీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు బీఆర్కే భవన్కి రాబోతున్నారు. కమిషన్ ముందు హాజరవబోతున్నారు. క్రాస్ ఎగ్జామింగ్లో మొదటి వ్యక్తి మురళీధర్ రావు అని కూడా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి పెట్టి కమిషన్ క్రాస్ ఎగ్జామింగ్ చేయబోతుంది. అందులో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది అయితే స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరోవైపు విజిలెన్స్ కూడా 21 మంది బాధ్యులుగా గుర్తించి మధ్యంతర నివేదిక ఇచ్చింది. పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వగలిగితే కనుక అందులో మరింత అధికారులు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కాళేశ్వరం పైన ఈ క్రాస్ ఎగ్జామింగ్లో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది అయితే ఆసక్తిగా ఉంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ వెంకట్.